అన్నం మిగిలిపోతే ఎప్పుడు పులిహోరే కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఎగ్స్ అయితే బ్రేక్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ 4 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. మీరు 4 వద్దు అనుకుంటే 2 ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఎగ్స్ని ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఫ్రై అవనివ్వాలండి. ఎగ్స్ కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. సన్నగా తరిగిన వెల్లుల్లి అయితే వేసుకోవాలండి. వెల్లుల్లి వేయడం వల్ల అచ్చం బయట కొన్న టేస్ట్ అయితే వస్తుందండి. బాగుంటుంది వెల్లుల్లి ఫ్లేవర్ ఫ్రైడ్ రైస్లో. మరి వెల్లుల్లి వేసిన తర్వాత పచ్చిమిర్చి తరుగైతే వేసుకొని ఇక్కడ ఎగ్స్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ పుదీనా ఫ్లేవర్ అంతా కూడా చక్కగా ఎగ్స్కి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. 1 లేదా 2 ఉల్లిపాయలు తరిగి వేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న సైజులో ఉన్న ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నానండి. ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా. నెక్స్ట్ ఇందులోకి ఉడికించిన అన్నమైనా కానీ, అంటే వేడన్నమైనా కానీ, లేదంటే నైట్ మిగిలిపోయిన రైస్ అయినా కానీ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి కూడా ఇలా చేసుకొని తినొచ్చు, బాగుంటుంది. ఇక్కడ నేను మిగిలిపోయిన రైస్తో చేస్తున్నాను. ఇక్కడ అన్నం అయితే వేస్తున్నాను. అన్నం వచ్చేసి 1 గ్లాస్ వరకు ఉంటుందండి రైస్ వేసుకున్న తర్వాత రైస్ని కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మంటను ఎక్కడ కూడా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేయకూడదు. హై ఫ్లేమ్ మీదనే ఫ్రైడ్ రైస్ అయితే చేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలండి. కారం వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కానీ, చాట్ మసాలా పౌడర్ కానీ రెండిట్లో ఏదైనా ఒకటి వేసుకోవాలి. నేను ఇక్కడ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాను కాబట్టి ఓన్లీ గరం మసాలా పౌడర్ మాత్రమే వేసానండి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా రైస్కి పట్టేలాగా ఈ విధంగా టోస్ట్ చేసుకోవాలి. ఇలా టోస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ కలర్ మారిపోయింది. మనకి బయట కొనే ఫ్రైడ్ రైస్ కంటే కూడా ఇంట్లో చేసుకునే ఫ్రైడ్ రైస్ చాలా హెల్దీ అనమాట. మనం బయట తెచ్చుకుంటే ఫ్రైడ్ రైస్లో క్యాబేజీ, క్యారెట్ వేస్తారు కదా, ఇందులోకి వేసుకోకపోయినా పర్వాలేదు. అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇంట్లో ఒక్కొక్కసారి క్యాబేజీ, క్యారెట్ ఇలాంటి వెజిటేబుల్స్ ఏమీ ఉండవు కదా, అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. బయట కొన్న టేస్టే రావాలంటే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోవాలి. సోయా సాస్ వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలండి. ఇంతేనండి, చాలా ఈజీ అండ్ టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూశారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.